Sunshine, sunshine, sunshine. I think I found it now. What I've been looking for. Isn't it beautiful? It's got my head all up in the clouds. హాయ్, దిస్ ఇస్ దీప్తి. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. సో ఫస్ట్ వ్లాగ్ కాబట్టి మా కాలేజ్కి దగ్గరలో ఉన్న పంచారామాలలో ఒక టెంపుల్కి అయితే నేను మిమ్మల్ని నాతో పాటు తీసుకెళ్ళబోతున్నాను. అసలు నేనెవరు, నా కథ ఏంటి అనేది మెల్లమెల్లగా చెప్తాను. హాస్టల్ నుండి బయటకు వెళ్ళాలంటే చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి మాకైతే. హాస్టల్లో సైన్ చేయాలి, హాస్టల్ గేట్ దగ్గర సైన్ చేయాలి, మళ్ళీ మెయిన్ గేట్ దగ్గర కూడా సైన్ చేయాలి. నాకు నా కాలేజ్లో బాగా నచ్చింది ఏంటంటే చెట్లు, గ్రీనరీ. మొత్తం ఎటు చూసినా గ్రీనరీ మంచిగా ఉంటుంది. మళ్ళీ గేట్ నుండి ఆ లాస్ట్ గేట్ వరకు వెళ్ళాలి మనం. వెళ్ళిన కొంతసేపటికే బస్సు వచ్చింది. ఈరోజు హాలిడే కాబట్టి అంత రష్ లేదు. సో మనం వెళ్తున్న టెంపుల్ నేమ్ ఏంటంటే సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయం. మా కాలేజ్ నుండి టెంపుల్ చాలా దగ్గర, మ్యాక్సిమం 30 minutes. నేను నా ఫస్ట్ ఇయర్ నుండి వెళ్దాం అనుకున్నాను, కానీ నాకు ఆయన దర్శన భాగ్యం కలగలేదు. కానీ ఇప్పుడు దొరికింది, అది కూడా నా 3rd yearలో. మీలో ఎవరైనా ఈ టెంపుల్కి వెళ్దాం అనుకుంటుంటే నేను ఒక రూట్ చెప్తాను. ఆటో వాళ్ళైతే 200 తీసుకుంటున్నారు. నడిస్తే చాలా దగ్గర. జస్ట్ మీరు ట్రైన్లో వచ్చినా బస్లో వచ్చినా రైల్వే స్టేషన్ ముందే బస్ స్టాండ్ ఉంటుంది. ఒకవేళ బస్లో వస్తే బస్ స్టాండ్ నుండి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. అక్కడ నుండి ట్రాక్ క్రాస్ చేయడానికి రోడ్ ఉంటుంది. అది క్రాస్ చేస్తే మనకి ఇలా ఒక రోడ్ కనిపిస్తుంది. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ని అయితే మనం క్రాస్ చేయాలి. ఆ బ్రిడ్జ్ నుండి వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ 2 roads కనిపిస్తున్నాయి కదా, మనమైతే రైట్ సైడ్కి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళాక మనకైతే గ్రామదేవత అమ్మవారి టెంపుల్ వస్తుంది. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది, విలేజ్ వైబ్స్ అనమాట.
దర్శనం కంప్లీట్ అయ్యాక మనం మిగతా దేవుళ్ళని కూడా దర్శించుకోవచ్చు. ఇక్కడ శివలింగ హైట్ 14 feet అన్నమాట. సో మనం కింద భాగాన్ని అండ్ పై భాగాన్ని కూడా దర్శించుకుంటాము. ఇక్కడ సామర్లకోట టెంపుల్ ఆర్కిటెక్చర్ అండ్ ద్రాక్షారామంలోన భీమేశ్వర స్వామి టెంపుల్ ఆర్కిటెక్చర్ ఒకేలా ఉంటుంది. మనం దర్శనం చేసుకుని బయటకు వచ్చాక ఇక్కడైతే శివలింగం కనిపిస్తుంది. పక్కనే ఉన్న కోనేరు నుండి వాటర్ తెచ్చుకుని శివలింగంపై అభిషేకం చేస్తారు. దర్శనం అయితే చాలా బాగా అయింది. ఒక మంచి పాజిటివ్ వైబ్స్. అసలు ఈ టెంపుల్ నుండి బయటకు వెళ్ళాలనిపించలేదు. ఇప్పుడైతే మేము కాకినాడ వెళ్తున్నాం. సో అక్కడైతే లంచ్ చేసేసి కొంతసేపు అలా తిరిగేసి ఇంకా హాస్టల్కి అయితే రిటర్న్ బ్యాక్ అయిపోతాం. కాకినాడలో బాలాజీ చెరువు అని ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడైతే మనకి అన్ని కావాల్సిన వస్తువులు దొరుకుతాయి ఈజీగా. షాపింగ్ అంతా పూర్తి చేసుకుని బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము.
ఇక్కడ స్టార్ట్ అవుతుంది మనకి అసలైన టాస్క్. మేమైతే బస్ స్టాండ్లో చాలాసేపు నిల్చున్నాం, ఒక బస్ కూడా రాలేదు. ఎంతసేపు చూసినా బస్ రావట్లేదని ఇంకా పెద్దాపురం వరకు వెళ్ళే బస్ అయితే ఎక్కేసాము. అక్కడ నుండి మనం ఇంకో బస్ కానీ ఆటో కానీ ఎక్కి వెళ్ళాలి. అదేంటో టైం 6 అయింది కానీ చాలా చీకటి పడిపోయింది. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ వచ్చే వ్లాగ్లో కలుస్తాను. బాయ్.